ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నపల్లి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మాతాజీ గారికి, వేదిక పైన ఉన్న నా సోదరులకు సోదరీమణులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు, ఇది మన కుటుంబం ఎదుగుదల కోసం మనం కష్టపడాలి ఖచ్చితంగా. ఇప్పుడు వృత్తులు అంతరించిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. అందరూ వచ్చారు మన వృత్తులేకి, మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నాము. మనము ఎదగాలంటే ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. అక్కడే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒక వృత్తిని పట్టుకొని మనం ఎదగట్లేదు, మన కుటుంబం ఆడనే ఉంది అనేదానికన్నా మనం ఏం చేస్తే ఎదుగుతాము, మన చుట్టుపక్కల ఏం వనరులు ఉన్నాయి అనేది కానీ మనం చూసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన పిల్లలంతా దాదాపుగా మన వృత్తి గురించి మర్చిపోయారు. అది ఏమి అంటే కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అన్ని కార్పొరేట్ సంస్థలు రావడం వలన వృత్తులు మర్చిపోయారు. నేను ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ రోజే మన కమ్యూనిటీ గురించి బాబు గారిని కలిసడం జరిగింది. అలాగే దేవాదాయ మినిస్టర్ గారికి కలిసి మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారు అయితే ఒకటే చెప్పారు, అమ్మ నేనున్నా, మీకు మీ ఏ సమస్యలున్నా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసడం జరిగింది. మేడం గారు కానీ మన సమస్యలపైన మాట్లాడాము. మన ఇప్పుడు కౌన్సిల్ పని చేస్తూ ఉంటాం కదా, అవి బంగారం అనే కేసులు ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానిపైన కానీ మేడం గారు చాలా బాగా స్పందించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం మన ముఖ్య నాయకులను అలాగే డిపార్ట్మెంట్ని పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సొంత సమస్యలపైన కాకుండా మన ఎలా ఎదగాలి, మనకు అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి అనే దానిపైన మనం పోరాటం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లోన్ల గురించి చెప్పుకుంటున్నాము. లోన్లు అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాము, కానీ అది ఎంత వస్తుంది? 1 లక్ష రూపాయలు ఏంటికైతుంది మనకు? అది కానీ మనం ఆలోచించుకోవాలి. అది కాదు, మనకు ఎదుగుదల అనేది ముఖ్యం. దానికోసం మీరు ఒక గ్రూప్గా అయ్యి ఎస్ఎంఎస్సి స్కీమ్ ద్వారా మీరు ఏదైనా పని చేసుకుంటామంటే దానికి నేను ప్రభుత్వం ద్వారా నిధులు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీకు మన జాతికి ఓన్లీ ఒక వారధిగా పనిచేస్తున్నాను, గవర్నమెంట్కు మన జాతికి. ఇంకా సమస్యలపైన చాలా మాట్లాడారు అందరూ. ఇందాక శ్రీశైల సత్రం గురించి కానీ అడిగారు. ఈ నెల 28వ తేదీ శ్రీశైల సత్రం ప్రక్షాళన జరుగుతూ ఉంది. దానికి కానీ అందరూ సహకరించండి. వృత్తులు చాలా మటుకు అంతరించిపోయాయి అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిపైన కానీ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ సమస్యలు వచ్చినా కానీ మా దృష్టికి తీసుకురండి. డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. దాని మీద లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మేడం గారు చెప్పారు, మీరు ఏదైతే